ఇంజనీర్లు ఇందులో పాల్గొన్నారు. సో కంచె చేను వేసిన చందంగా అందరు కలిసి కూడబలుకొని కాళేశ్వరంలో మరి అవినీతి ఏదైతే నిర్లక్ష్యం అయితే చేశారో దాంట్లో అవినీతికి కూడా పాల్పడ్డారు. మరి మొన్న నూనె శ్రీధర్పై ఏసీబీ దాడులు చేస్తే మరి 300 కోట్ల పైగా ఆస్తులు గుర్తించినట్టు వార్తలు వస్తున్నాయి. ఎట్ ద సేమ్ టైం ఈరోజు కూడా మరి ఈ ఇంజనీర్లో కర్త కర్మక్రియ అయిన మురళీధర్ రావుపై కూడా ఈరోజు ఏసీబీ దాడులు నిర్వహిస్తుంది. 3 జిల్లాల్లో ఏకకాలంలో 10 చోట్ల మరి సోదాలను నిర్వహిస్తున్నాయి. మరి ఆయన ఆస్తులు ఏ విధంగా ఉన్నాయనేది మరి కాసేపట్లో సోదాలు పూర్తయ్యాక తెలిసే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని అంత ఎట్లా చూస్తారు చెప్పండి? ఒకటండి, 30,000 కోట్ల రూపాయలతోని పూర్తయ్యే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైన్ పేరు మీద కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టి దీని అంచనాలు మబ్బడి పెట్టిన విజిలెన్స్ 57 మంది ఇంజనీర్ల మీద వీళ్ళు పద్ధతి ప్రకారం వ్యవహరించలేదు, చట్ట ప్రకారం వ్యవహరించలేదు అని చెప్పి ఒక నివేదిక ఇచ్చింది. అందులో భాగంగా ప్రభుత్వ చర్యలలో భాగంగా 3 ఇంజనీర్లను ఇంతవరకు అవినీతి నిరోధక శాఖ వాళ్ళు ఇళ్లలో రైడ్ చేసి కీలకంగా వ్యవహరించారు. హరిరామ్ గారు చీఫ్ ఇంజనీర్ గారు, వారి ఆస్తులను అక్రమాస్తులను ప్రభుత్వం ఏసీబీ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఏసీబీ వాళ్ళు విచారణ జరిపించి కోర్టుకు నివేదించారు హరిరామ్ గారి అక్రమాస్తుల మీద. 2 ఇస్తారు, ఎఫ్ఐఆర్ రూపంలో ప్రాథమిక సమాచారాన్ని ఇస్తారు, చార్జ్ షీట్ రూపంలో పూర్తి వివరాలను కోర్టుకు అందిస్తారు సంబంధిత ఏసీబీ న్యాయస్థానానికి. ఈ రోజు పదవి విరమణ చేసి 13 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ లో ఉన్న చీటి మురళీధర్ రావు గారు అని చెప్పి ఇంజనీరింగ్ దృఢమైన సమాచారం ఉండి ఆ ప్రాజెక్టులో ఆ వ్యక్తి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉన్నదని 1కి 2 సార్లు నిర్ధారణ చేసుకున్న తర్వాత వాళ్ళు అట్లాంటి రైట్స్ కండక్ట్ చేస్తారు. ఎందుకంటే నేను ఒక న్యాయవాదిగా చెప్తున్నాను, ఏసీబీ కోర్టులలో 100% కేసులు అంటే వాళ్ళ విచారణ చార్జ్ షీట్ రూపొందించడం కానీ సాక్షులను విచారించడం కానీ వాళ్ళు పకడ్బందీగా చేస్తారు. కనుకనే ఈ రోజు కూడా ఏసీబీ మీద ప్రభుత్వాలకు కానీ వ్యక్తులకు నమ్మకం ఉన్నది, అందరూ కూడా ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. 100% కేసులలో ఏసీబీ న్యాయస్థానాలు శిక్షలు విధిస్తున్నాయి. ఇదేదో వట్టిగానే కక్షపూరితంగా చేసేది కాదు, ఇది కక్షపూరితంగా చేస్తే న్యాయస్థానంలో నిలవాలి. అందుకోసం పకడ్బందీగా వీరి ప్రమేయాలు ఉన్నాయి కారణంగానే మొదటగా హరిరామ్ గారి మీద, 2వది నూనె శ్రీధర్ గారి మీద, 3వది ఈ రోజు మురళీధర్ రావు గారి మీద వారి దగ్గర కొంత సమాచారం ఉంది కనుక ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ ఏదైతే రిపోర్ట్ ఉందో దాంట్లో నివేదిక విధంగానే విజిలెన్స్ నివేదిక చేయాల్సిందే, ఖచ్చితంగా ఏసీబీ రైట్స్ జరగాల్సిందే, వీళ్ళందరినీ బాధ్యులుగా చేయాల్సిందే అంటారు కదా. వీళ్ళు చిన్న చేపలే, దీని వెనుక ప్రభుత్వ పెద్దలు అనేక మంది ఉన్నారు. ఎందుకంటే మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోవడం. ఫైనల్ ఒకటి చెప్పండి శశిభూషణ్ గారు, ఎలాంటి సంస్థ విషయంలో మరి మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఏమంటారు అంటే ఎలాంటి సంస్థ ఒక విశ్వసనీయమైన సంస్థ, దానిపైన మరి ఎందుకు ఆ పేరు రావట్లేదు, ప్రభుత్వం ఎందుకు ఎల్ఐటి మీద చర్యలు తీసుకోవాలంటే ఏం చెప్తారు? ఆయన ఎల్ఎన్టీకి ఆయన ఒక సంస్థకు వకాలత పుచ్చుకుంటున్నాడు కాబట్టి కానండి, ఈ ఏ నిర్మాణ సంస్థలు ఎల్ఎన్టీ సంస్థ అనేది ఇంజనీర్లు అందరికీ మరి ఇట్లా కమిషన్లు ఇచ్చారా? దాంట్లో ఖచ్చితంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి దాగి ఉందండి. ఇంజనీర్లకు, రాజకీయ నాయకులు, అప్పుడు ప్రభుత్వ పెద్దలందరికీ కూడా భాగస్వామ్యం ఉందంటారా? ఖచ్చితంగా ఉందండి. ఎల్ఎన్టీ సంస్థ ఈ వ్యవహారంలో పూర్తిగా బాధ్యత వహించాలి. ఓకే, మొత్తానికి కాళేశ్వరం నిర్మాణంలో కేవలం కర్త కర్మ క్రియగా ఉన్న కేసీఆర్ కాదు, సో దీంట్లో కంచె చేను వేసిన విధంగా అందరు కూడా బాధ్యులే, అధికారులు కావచ్చు, గుత్తేదారు సంస్థ కావచ్చు, అప్పుడున్న ప్రభుత్వం కావచ్చు, మొత్తానికి అందరూ కూడా ఈ ప్రాజెక్టు నిర్మాణ విషయంలో కొంత నిర్లక్ష్యం వహించారు. అందుకే మేడిగడ్డ లాంటి ప్రాజెక్టు కుంగుబాటు గురైంది. ఖచ్చితంగా దీని పట్ల మరి జరుగుతున్న చర్యలు కావచ్చు, ఏసీబీ మరి ఎవరైతే 57 మంది